ఓకే. నాకెప్పుడైతే నేనిప్పుడు కూల్‌గా ఉంటానో నాకప్పుడు అట్రాక్షన్ అవ్వాలి. సక్సెస్ జరుగుతుంది. అవ్వాలి. ప్రతికూలతలోనూ అట్రాక్షన్ పొందాలి. అనుకూలతలోనూ అట్రాక్షన్ పొందాలి. అనుకూలత లేకపోయినా, ప్రతికూలత లేకపోయినా, ఏది లేకపోయినా అక్కడ కూడా అట్రాక్షన్ పొందాలి. సినిమా చూస్తున్నారు. సినిమా చూస్తారు. హ్మ్. అనుకూలత లేదు, వ్యతిరేకత లేదు. అయినా సరే సినిమా చూస్తూ కూడా అట్రాక్షన్ పొందాలి. ఎట్లా తెలుస్తది గురూజీ అంటే ఏం సినిమా దాంట్లో? చూసారు రీసెంట్‌గా? రీసెంట్‌లో 'కుబేరా' చూసాను. ఏం అర్థం చేసుకున్నారు? అంటే దాంట్లో ఏమర్థమైందంటే అంటే అంటే వాళ్ళు బాగా అతను ఉన్నవాళ్ళు. కానీ భిక్ష గాడు కూడా ఎదిరిచ్చి లాస్ట్‌లో తనదే అంటే తన మాటే వాడు వినాల్సి టైప్‌కి వచ్చింది లాస్ట్ సీన్. సో, తిన దగ్గర ఎంత ఉంటే తన మాట విన్నాడు అతను హ్మ్. హ్మ్. అనేది హ్మ్. అర్థమైంది. అంటే ఇతని దగ్గర గుడ్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. హ్మ్. సో, అతను ఎంత డబ్బున్నా గాని వేస్ట్. యాహ్! చివరికి భిక్షగా అడిగానే చేయాల్సొచ్చింది. తిన మాట ప్రకారమే తను చేయాల్సొచ్చింది. అవును. దీన్ని మీరెట్లా అట్రాక్షన్‌కి తీసుకుంటారు? అది సినిమా కథ. ఆ! నాకు అట్రాక్షన్ గావాలి. అట్రాక్షన్ అంటే నాకు దాంట్లో నుండి ఏమర్థమైందంటే ఆహ్, అతను ఎంతున్నా గాని అన్నీ సమానంగా చూసాడు. అతని దగ్గరికెళ్ళినా గాని డబ్బు ఇస్తాడు అన్న దానికి చూడలేదు. భిక్ష చేసే వాళ్ళనే కాపాడుకుంటూ వచ్చాడు. హ్మ్. అది స్టోరీ. ఆ! స్టోరీ చెప్తున్నా. నాకెలా ఉపయోగపడిందది? ఓకే. ఓకే. నా హీరో హీరో పర్స్పెక్టివ్‌లో చూస్తున్నారు ఆ! స్టోరీ. ఓకే. హ్మ్. నాకెలా? నాకెలా ఉపయోగపడుతుంది? నాకెలా అనిపించిందంటే ఎంతున్నా గాని మనము పై అంటే చిన్న వాళ్ళని చూడగానే ఇదిగా చూడగూడదు. అది ఓకే. కామన్ మోరల్ అది. ఆ! ఎనర్జీ వైస్‌గా ఎలా తీసుకుంటారు స్టోరీ? ఎనర్జీ వైస్‌గా అంటే నేను చెప్పనా? హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేయనా? చెప్పండి గురూజీ. సో, స్టోరీ 'కుబేర'. హ్మ్. 'కుబేరాలో' 7 క్యారెక్టర్స్‌ని చూపించాడాయన. హ్మ్. శేఖర్ కమ్ముల అనే వ్యక్తి. హ్మ్. భిక్షాట్ డబ్బులున్న వ్యక్తి. అతను హ్మ్. సహస్ర క్రోన్ చక్ర. క్రౌన్. అవును. తర్వాత పొలిటికల్ లీడర్స్. అక్కడ అవును. జరిగేటటువంటి వ్యవస్థలు ఎలా ఉంటాయి. అది ఆజ్ఞాచక్ర. ఆ! తర్వాత నాగార్జున. ఐఏఎస్, అనాహత. ఐఏఎస్ ఆఫీసర్ విశుద్ధి. విశుద్ధ. ఓకే. తర్వాత పోలీస్ డిపార్ట్‌మెంట్. ఎలా వర్క్ చేస్తుంది? పోలీసులు ఎలా వర్క్ చేస్తారు? అనాహత. ఓకే. చిన్న చిన్న ఆఫీసర్స్ ఉన్నారు. అంటే ఈ ఆఫీస్‌కి సంబంధించిన అగ్రీమెంట్స్ ఇవన్నీ లంచాలు తీసుకుంటూ ఉండేటటువంటి ఆఫీసర్స్ ఉన్నారు ఉద్యోగులు. వీళ్ళది మణిపుర. ఆ వ్యవస్థను చూపించాడు. తర్వాత అమ్మాయి. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. స్వాదిష్టాన. తర్వాత మూలాధార. ముష్టి వ్యక్తి. ముష్టి అడుక్కునే వ్యక్తి. బిచ్చగాడు. 7 ఎనర్జీస్ చూపించాడు. ఎప్పుడైతే సహస్రారం బ్యాడ్ అవుతుందో, మొత్తం వ్యవస్థలన్నిటిని బ్యాడ్ చేస్తుంది. ఓకే. కింద పడిపోయాడు. అందుకని భిక్షగా వచ్చాడు. ఆ! నీ సహస్రారం ఏదైతే ఉందో, నీ ఆనందం ఏదైతే ఉందో, అది గావాలి, ఇది గావాలి, అది గావాలి, అది నాదే, అది నాదే, అది నాదే అనే ఎప్పుడైతే సహస్రారం అట్లా బయటకు వెళ్ళిపోయిందో, వాడేమైపోయాడు చివరికి ముష్టోడయిపోయాడు. అంత దగ్గర నుండి ముష్టోడు, ముష్టి దానికి దిగజారిపోయి చచ్చిపోయాడు. ఏ ముష్టోడైతే అంతా నేను, అంతా నేను, అంతా నేను, అంతా నేను అనుకున్నాడో వాడు భిక్షాధికారి అయి అయ్యాడు. ఇది భలే ఉంది గురూజీ. వాడు సెంటెన్స్ కోటీశ్వరుడయ్యాడు. ఎనర్జీస్. గమ్మున వాడిట్లా ఎళ్ళాడు, వీడిట్లా వచ్చాడు. అలాగే అనాహత. వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి? పోలీసులు ఎలా పనిచేస్తారు? పోలీసుల్ని వాడెట్లా మ్యానిపులేట్ చేశాడు? పొలిటికల్ లీడర్స్‌ని ఎట్లా మ్యానిపులేట్ చేశాడు? చివరికి ఒక సిన్సియర్ ఆఫీసర్ అయినటువంటి ఐఏఎస్ అధికారిని గూడా ఎలా మ్యానిపులేట్ చేయగలిగాడు? అంటే మొత్తం ఎనర్జీ సెంటర్స్‌ని మొత్తాన్ని అది మ్యానిపులేట్ చేయగలదు సహస్రారం అనే ఎనర్జీ సెంటర్. అతను మూలాధారంలో ఉండి కూడా అంత సహస్రార వరకు వెళ్ళగలిగాడు. డీల్ చేసాడు అందరిని. ఎందుకు? అతని యాటిట్యూడ్ మూలాధారంలో ఉన్నా సరే, ఇదంతా నేను అంటాడు ఇతను. ఓకే. అతనేమంటాడు నాది, 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 నాది అంటాడు. ఆ పాట చూసారా? ఒక ఓకే. పాటుంది ట్రాన్స్. కుబేర ట్రాన్స్.
వాడేమో నాది 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 అంటాడు, వీడేమో నేను 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 అనేవాడు వెళ్ళిపోయాడు సహస్రారం దగ్గరికి. ఓకే. 1000 కోట్లు కావాల్సిందంట. నాకు 1000 కోట్లు కావాల్సిందే, నేను అందరికి ఇవ్వాలి, అందరికి అందరికి ఇవ్వాలి. జమ్మని వెళ్ళిపోయాడు సహస్రారం. సహస్రారంలో ఉన్నవాడేమో మూలాధారం దగ్గర వచ్చాడు, నాకు నాకు అన్నాడు కాబట్టి. సో ఓపెనింగ్ సీనే వాడి మీద తీస్తాడు, బిగ్ షాట్ మీద. సెకండ్ సీను పొలిటికల్ లీడర్స్, తర్వాత సీను నాగార్జున, తర్వాత సీను అట్లా అట్లా నెమ్మదిగా తీసుకుంటూ భిక్షగాడిది ఎంట్రీ సీన్ చూపిస్తాడు. అవును. ఇప్పుడు నేనేం చేసా, సినిమా చూడలేదు, నా దానిలో ఎనర్జీ సెంటర్స్ ని చూసి క్రియాయోగం చేశా. క్రియాయోగ చేశారు. ఓకే, ఇప్పుడు మూవీలో కూడా మనం అది అబ్జర్వ్ సాధన చేయాలి. చేశా, నేను మూవీ చూడలా, థియేటర్కి వెళ్ళి సాధన చేశారు. ఆ 2.5 hours నేను సాధన చేశా. భలే ఉంది గురుజీ. అట్లా ఉంటుంది సాధన చేయడం అంటే. ఓకే, దాంట్లో ఎవ్రీథింగ్, ఏ దాంట్లో అయినా మనము అలా అట్రాక్షన్ అనేది చూడాలి. అన్నిట్లోనూ రాముడు కనపడతాడు అన్నట్టు, నాకు ప్రతి దాంట్లో ఎనర్జీస్ కనపడతాయి. ఇప్పుడు నేనేం చేశాను, 2.5 గంటలు సినిమా చూసానా, సినిమా చూసేసేసి వచ్చామనుకోండి, ఆ టైం అంతా వేస్ట్ కదా. అవును. నేనేం చేశా, వాడిని చూస్తున్నప్పుడల్లా సహస్రం, హీరోయిన్ చూస్తున్నప్పుడల్లా మూలాధారం, నాగార్జున చూస్తున్నప్పుడల్లా విశుద్ధి. అది నాగార్జునది ఇప్పుడు అంటే బిజినెస్ టైప్ కదా, అనాహత రాదా? విశుద్ధి విశుద్ధి మీకు కథ మొత్తం నాగార్జున చుట్టూనే తిరిగేది. ఓకే ఓకే నిజానికి కాన్సెప్ట్ మొత్తం నాగార్జున, మొత్తం సినిమాకి హీరో నాగార్జున. ఓకే. వీళ్ళందరూ క్యారెక్టర్స్ చుట్టూ, వాడికి అది కావాలి, వీడికి ఇది కావాలి, వీళ్ళందరూ నాగార్జున చుట్టూ ఉన్నారు. ఓకే, ఇతను మెయిన్ క్యారెక్టర్ ద్వారానే మొత్తం వస్తుంది కాబట్టి తను విశుద్ధ. విశుద్ధి ఓకే. గుర్తు. మనమేమనుకుంటామంటే ధనుష్ హీరో అనుకుంటాం, కాదు, నాగార్జున హీరో. అట్లా చూడాలి సినిమాను చూస్తే. ఇప్పుడేమైంది, నార్మల్ దానిలో కూడా అట్రాక్షన్ పుట్టించారు సినిమానే. దానిలో కూడా అట్రాక్షన్. శేఖర్ కమ్ములకైనా తెలుస్తుందా ఇది ఇలా ఉంది? శేఖర్ కమ్ముల ఇది ఈ విధమైన ఇది చూసాడు అనుకో, అమ్మ ఇదే ఇట్లా కూడా నేను తీసానా అనుకుంటాడు. మీరు దాంట్లో 7 ఎనర్జీ సెంటర్స్ అనేది భలే అన్ని టాలీ అయ్యాయి ఆ మూవీలో. అంతే, అట్లా అనమాట. నార్మల్ గా ఉన్న చోట కూడా మనం అట్రాక్షన్ తెప్పించాలి, అనలైజ్ చేయాలి ఎనర్జీ సెంటర్స్. ఓకే ఓకే. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు చుట్టూ మన సరౌండింగ్స్ సినిమా చూడడానికి వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ తో తిరగడానికి వెళ్ళొచ్చు, నార్మల్ పని. అక్కడ అనుకూలత ఉండదు, వ్యతిరేకత ఉండదు, అయినా సరే అక్కడ అనుకూలతను పుట్టించాలి. అంటే వాళ్ళని, అంటే ఏ ఎనర్జీ సెంటర్ అనేది చూసుకొని వాళ్ళతో మనం అలా డీల్ చేయాలి, అది అట్రాక్షన్. అంతే, ఎనర్జీ వైజ్ గా తెప్పించుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే. టైం వేస్ట్ ఎందుకు? ఎవరితో అయినా ఎనర్జీతోనే డీల్ చేయాలి. ఇప్పుడు ఒక డబ్బున్న వ్యక్తి ఎలా ఉంటాడు, ప్రతి క్షణం రూపాయి సంపాదిస్తున్నాను లేదా చూసుకుంటాడు. సాధువుడు ఏం చేస్తాడు, ప్రతి క్షణం శక్తి వస్తుందా లేదా, శక్తి ఎనర్జైజ్ చేసుకుంటున్నానా లేదా, ఓకే ఓకే. అది చూడాలి. చాలా బాగుంది కాన్సెప్ట్ ఈరోజు, అంతే. డీప్ గా అర్థమైంది. నేను ఏ మూవీ చూసినా అట్లానే చూస్తా. నేను చెప్పాను అనుకోండి, ఆ డైరెక్టర్ ఆశ్చర్యపోతాడు, ముందు ఈ సినిమాలో ఎంత కథ ఉంది అనుకుంటాడు. అవును. గతంలో వేదం సినిమా చూసా. ఓకే. తర్వాత ఆఫీస్ లో వర్క్ చేసేవాడిని అప్పుడు, ఆ టైంలో. మీరు సాఫ్ట్వేర్ చేశారా గురుజీ? అవును. ఓకే. ఆఫీస్ లో కూర్చున్నాక అడిగారు, ఏం సినిమా చూసారంటే వేదం సినిమా చూసా. ఏంటి వేదం గురించి నీకేం అర్థమైందంటే, 4 క్యారెక్టర్లు, ఒక అమ్మాయి అనుష్క వేసి క్యారెక్టర్, ఒకడు డబ్బు బాగా ఉండేటటువంటి క్యారెక్టర్, ఒకడు చదువుకునే విద్యార్థి క్యారెక్టర్, ఒకడు తను నమ్మిన సిద్ధాంతం కోసం పోయే వ్యక్తి, అల్లు అర్జున్ కదా. ఇక్కడ ఏం కనబడితే 4 క్యారెక్టర్లు, ధర్మ అర్థ కామ మోక్ష. ధర్మ అర్థ కామ మోక్షాలు 4 క్యారెక్టర్లు పెట్టాడు. పేరేంటి, వేదం పెట్టాడు. వేదం అంటే ఏంటి, ధర్మార్థ కామ మోక్షాలు చూడటమే, అంతే కదా. అది అయిపోయింది స్టోరీ, వేదం స్టోరీ.
ప్రతి మూవీ అంటే ఏ దాంట్లో అయినా మీరు దాన్ని అనలైజ్ చేసి చేస్తారు. మన పరంగా మనం ఎట్లా ఎనర్జైజ్ అవ్వాలి అట్లా చూస్తాం. ఒక గంటలో ఒక గంట 2 గంటలు చూసేసి మర్చిపోయేదానికి 2 గంటలు వేస్ట్ కదా. అవును గురించి. ఎట్లా మర్చిపోతాం, దాన్ని ఎనర్జీగా తీసుకోవాలంటే. ఓకే. ప్రతి దాంట్లో నుండి కూడా మనం ఎనర్జీని తీసుకోవాలి. ఇప్పుడు అందులో ఏదైనా. కుబేర సినిమాలో ఏం చెప్పాడు, నువ్వు ఎలా కుబేరుడు అవుతావో చెప్పాడు. ఎనర్జీని తీసుకోవాలి. నాది నాది అనుకుంటే పడిపోతావు, నేను నేను అనుకుంటే అనుకోవాలి. అట్లా ఏమీ లేని చోట కూడా నువ్వు అట్రాక్షన్ పొందించు, అట్రాక్షన్ క్రియేట్ చేయగలగాలి. దట్ ఈస్ ద ప్రాక్టీస్, లా ఆఫ్ అట్రాక్షన్. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ద బెస్ట్ ప్రాక్టీస్, అన్నిట్లో కల్లా బెస్ట్ ప్రాక్టీస్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది. అవును అవును గురించి. ప్రతి దాంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం ఉంటది, కాకపోతే అది మనం గమనించుకోవట్లేదు. గమనించం. అవును.